పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో. అతను ఒక రోల్ మోడల్ చాలామందికి. అతను ఈపాటికే మీ అందరికీ తెలిసే ఉంటారు, దర్గా చిన్న పహిల్వాన్ గారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నా ఎలా ఉన్నారు? బాగున్నారన్న దిట్టంగా గోల్డ్ మడిలో ఇంత చైన్లు వేసుకొని బాగున్నారన్న చూసి. అంటే మీకు దర్గా చిన్న పహిల్వాన్ అనే పేరు మీకు ఎలా వచ్చిందన్న మొత్తం? అంటే ఎక్కడ ఉంటారు తెలియదు చాలా మందికి సిటీలో. దర్గా అంటే ఆ నేమ్ ఏరియా. దర్గా అంటే అదొక ఏరియా అంతే. మీ ఈ ఏరియా పేరు అన్న దర్గా. ఇది ప్రశాంత్ హిల్స్ కాలనీ అంటారు. ఓకే. ఇది ఊరంతా దర్గా అంటారు. మొత్తానికి దర్గా అనే పేరు మీకు ఏరియా తరపున ఏరియా అంటే ఎక్కడ ఉంటారు తెలియదు చాలా మంది. అట్లా దర్గా అని చాలా మంది నేమ్ పెట్టుకుంటారు కదా, అట్లా పేరు అట్లా పెట్టి అదే కంటిన్యూ అయింది. అన్న వచ్చేటప్పుడు ఈ రోడ్లో నేను చాలా దాకా చూసాను, మీ కట్అవుట్స్ కానీ ఇట్లా చాలా పెద్ద పెద్దగా కట్అవుట్స్ వేస్తున్నారు. అంటే ఎందుకన్నా మీరు ఉన్నారని తెలిసేకి ఈ పబ్లిసిటీ మొత్తం తెలిసి కాదు, అది బర్త్డే అప్పుడు వేసినాయి కట్అవుట్స్ అవి. అంటే నేను బోనాలప్పుడు, సంక్రాంతి అప్పుడు, దసరా అప్పుడు కూడా చూస్తూ ఉంటానన్న తెలంగాణలో చాలా దాకా వీరులు అభిమానులు ఇసుడే ఎక్కువ. మీ కట్అవుట్స్ చాలా దాకా మీవే ఉంటాయన్న హైదరాబాద్ లో ఉంటే కానీ అది అభిమానంతో వేసింది. అంటే మీరు పర్సనల్ గా ఏమి వేపిరు అన్న? మన ఇక్కడనే కాదు తెలంగాణ మొత్తం వేస్తారు. వరంగల్, కరీంనగర్ అట్లా బర్త్డే అప్పుడు ఉన్నప్పుడు అందరు వేస్తారు బాగా. అన్నదానాలు ఆ ప్రోగ్రామ్ చేస్తారు బాగా ఊళ్ళల్లో. ఏంటన్నా గోల్డ్ ఏంటన్నా? అది సింహం గోల్డ్ అంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు కదా, అది చిన్నప్పటి నుంచి తెలంగాణ అంటే స్పెషల్. నేను ఒక్కనుగా చాలా మంది ఇస్తారు. అంటే నాకు 200 మంది ఉన్నారు హైదరాబాద్ లో, 200 మంది ఉన్నారు. నాకు కనిపించిన వ్యక్తులు మీరే పెద్దగా ఉన్నారన్న. 2 కడియాలు అంటే పెద్దగా అంటే ఇది కొద్దిగా ట్రెండ్ ఏదైనా మంచిగా ట్రెండ్ సెట్ చేస్తారా? సెట్ ఏం లేదు, వేసుకుంటే అభిమానం అంతే. మనకు చిన్నప్పటి నుంచి ఇష్టం గోల్డ్ అంటే, అట్లా వేస్తాం. ఎప్పటి నుంచి వేస్తున్నారన్న? ఏ వయసు నుంచి వేస్తున్నారు గోల్డ్? నేను 21 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చిన్నగా ఉంటుండే ఉంగరాలప్పుడు. 21 మ్యారేజ్ కాకముందు నుంచే గోల్డ్ వేస్తుండే బాగా. మామూలుగా గోల్డ్ ఎవరికి ఇష్టం అన్న? ఎక్కువ ఆడవాళ్ళకి అనుకుంటా ఎక్కువ. ఆడవాళ్ళకి కానీ తెలంగాణ బాంబేలో విపరీతంగా వేస్తారు మనకన్నా. జెంట్స్ అందరు వేస్తారు. అదొక ఏంటంటే గోల్డ్ వేస్తే అదొక మంచి ఒక అట్రాక్షన్ వేరే. 1000 మందిలో మా అట్రాక్షన్ వేరు ఉంటుంది. ఎవరు సామాన్యంగా వేయరు కదా పైసా. గోల్డ్ అంటే ఉట్టిన పిల్లల పరక్షం కాదు. అంటే మీరు చూసేకి వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక రాజకీయ నాయకుడు లాగా ఉన్నారు. ఎమ్మెల్యే స్థాయి కానీ మినిస్టర్ స్థాయి లాగా ఉంది. అంటే మీకు పోలీసులు కానీ అందరూ భయపడే వాళ్ళే కదన్నా ఇప్పుడు? భయం అని ఏముండదు. భయం ఎందుకు పడతారు? గోల్డ్ వేసుకుంటే భయపడేది ఉండదు కానీ ఒక అట్రాక్షన్ అంతే. ఫంక్షన్ ఏమైనా మ్యారేజ్ అయినప్పుడు వేస్తే ఎక్కువ. ఫంక్షన్లు పెట్టి రాగానే మళ్ళీ తీసేయడం. అంటే మీకు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా భయపడతారని చెప్పి కూడా బయట భయపడడం ఏం లేదు. అంతా ఫ్రెండ్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అంతా చాలా అభిమానం ఇస్తారు. లైక్ ఎవరన్నా మీకు చాలా బాగా క్లోజ్ ఇక్కడ? ఇప్పుడు రంజిత్ రెడ్డి అని ఉన్నాడు ఎంపీ. ఇప్పుడు గాంధీ ఎమ్మెల్యే గాంధీ అన్న వాళ్ళంతా మ్యాక్సిమం నాకు 50 మంది ఎమ్మెల్యేలు నాకు క్లోజ్ బాగా. కేటీఆర్ కూడా మీకు చాలా దగ్గర నిన్నాను. దగ్గర మీరు ఏం అడిగినా చేస్తానని కాదు, మనం ఏడున్నవి అట్కనే అభిమానం కలుస్తాం. హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఏంటన్నా మీ లైఫ్ స్టైల్ ఏంటి? అంటే ఆ బంగారం సంపాదించేకి ఎన్ని రోజులు పట్టిందన్న మీకు చిన్నప్పటి నుంచి? కానీ మీరు చదువుకునేది ఎంతనా మామూలుగా? 10th. చదువు ఎక్కువ లేదు. అంటే చదివితే చదువులు వెళ్ళిపోదంట, చదవకపోతే కొద్దిగా ఫోకస్ వేరే పనులు ఉండే కదా. అంటే డబ్బు మీద ఫోకస్. సెటిల్మెంట్ కంపల్సరీ అయితే అవి 10వ క్లాస్ సెటిల్మెంట్ ఏమి అవి ఆగేటి కావు. సెటిల్మెంట్ అంటే ఇద్దరిని కూర్చొని మాట్లాడడం సెటిల్మెంట్. మన గొడవలు పడితే ఏదైనా పడితే సైడ్ల మీద వాళ్ళని ఇద్దరిని పిలిపించి మాట్లాడి కాంప్రమైజ్ చేయడం. అదే ఎలాంటి సెటిల్మెంట్లు చేస్తారన్న? ఎలాంటి సెటిల్మెంట్లు చేస్తారు? అదే ఇప్పుడు స్థలం మీద ఎవరైనా కబ్జా మీద పెట్టి ఎవరైనా చేసిరు అనుకో, అసలు సెటిల్మెంట్. వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటారు? లంచం ఏమి అంటే ఉన్న పర్సంటేజ్ తీసుకుంటాం, అది మనిషిని బట్టి. కొంచెం గరీబ్ వాళ్ళు వస్తారు, అన్న మా కబ్జా అయిందన్న మా జాగా ఇట్లా వేరే వాళ్ళు కబ్జా చేసినట్టు అట్లా పిలిపియడం మాట్లాడడం. అంటే మీరు నేను ఒక చాలాసార్లు విన్నాను మీ గురించి. అంటే పేదవాళ్ళకు కూడా మీరు ఫ్రీగా 100 ఎకరాలు కూడా దానం చేసినట్టు కూడా నేను విన్నాను. అంటే నిజంగానే మీరు 100 ఎకరాలు దానం చేసినారన్న? 100 ఎకరాలు సిద్దిగ్నార్ అని 100 ఎకరాలు ఆడనే 30 కేసులు అయినాయి ఆ స్థలం మీద, ల్యాండ్ మీద. అన్న ఎవరు ఇస్తారన్న ఈ కాలంలో 100 ఎకరాలు దానం చేసినారు? గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చినారన్న? అంటే ముస్లిం వేరే వాళ్ళు కబ్జా చేయాలని చూసారు. ఎవరు? ముస్లిమ్స్ ఉండే అప్పట్లో.
వాళ్ళు కబ్జా చేసి అమ్ముకోవాలని చూస్తే నేను అట్లా కాకుండా అది రివర్స్ అయ్యి మొత్తం అంత కబ్జా మనం తీసుకొని ల్యాండ్ తీసుకొని వేరే వాళ్ళ గరీబులకు 100 గజాలు 200 గజాలు అట్లా ఇచ్చినాము. అందరికి ఇచ్చారా? అందరికి మీరేం గుడి తీసుకోలేదా? టెంపుల్కి ఒక 1000 నాది ఏది లేదు, ఒక గజం జాగలేదు కదా. ఎంత వస్తుందన్న మీకు మొత్తం? ఆస్తి ఒక 100 కోట్లు ఉంటుందా మొత్తం? 100 కోట్లు ఏం లేదు, ఉన్నది ఒకటి ఇల్లు. గోల్డ్ ఆ చైన్ అవన్నీ చూస్తేనే అర్థమైపోతుంది అన్న. ఎవరు బయట నేను వచ్చేటప్పుడు చూసినానన్న, ఫార్చునర్ కారు, జాగ్వర్ కారు, ఒక ఇన్నోవా, బెంజ్ ఇవన్నీ ఉన్నాయన్న. ఇన్ని కార్లు మెయింటైన్ చేసే వాళ్ళకి 1 కోటి రూపాయలన్న ఆస్తులు ఉండవు అన్న. కార్లది ఏముంటుంది, వస్తే మెయింటెనెన్స్ చేయాలి కదన్న. మెయింటైన్ చేయాలి, ఏదైనా మెయింటైన్ ఉంటేనే కొనాలి, లేకపోతే కొనొద్దు. అంటే 20 కార్లు కొనొచ్చు, కానీ మెయింటైన్ లేకపోతే సింపుల్గా బాబు నడిపిస్తాను నాకు అంతే. 2 తను 2 4 ఉన్నాయి కదా. ఏం చేస్తారన్న బాబు? బాబు చదువు అయిపోయింది. చదువు అయిపోయిందా? ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో యూత్ లీడర్ గా కూడా చేస్తా ఉన్నారు, రైట్? అవును. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే బరిలో దిగే అవకాశం ఏమైనా ఉందా? ఛాన్స్ ఉంది కదా, ఇంకా ఏజ్ బాగుంది. పొలిటికల్లో పోతేనే కదా ఏదైనా మంచి ఏదైనా ప్రజలకు హెల్ప్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా పొలిటికల్ ఉంటే ఎక్కువ తెచ్చుకో. అట్లా పొలిటికల్ ఉన్నా లేకపోయినా నేను ఫస్ట్ నుంచి చేసుకుంటూ పోతాను నేను. ప్రజలకు అనేది ఫస్ట్ నుంచి మనం అందుబాటులో ఉంటేనే మంచి నేమ్ ఉంటుంది పబ్లిక్లో. మనము కనీసం ఒక 20% 25% అని ప్రజలకు పెట్టాలి మంచి దాంట్లో, అదొక హ్యాపీనెస్ వస్తుంది. అట్లా పెడితేనే దేవుడు కలిగిస్తాడు మనకు. అన్న ఇట్లా చెయ్యేసుకుని నిజం చెప్పన్న. అంటే మీరేమో బీఆర్ఎస్, కొడుకేమో కాంగ్రెస్, అంటే ఈ రెండిటికి సమానంగా ఉంటున్నారు కాబట్టి మీ మీద ఏ కేసు లేదు, మీ మీద ఐటీ లేవు. 200 కేసులు ఉన్నాయి. ఐటీ కేసులు ఎందుకు లేవు అన్న? కేసులు ఉన్నాయి, పాతంగా ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయన్న? అయిపోయినాయి, అన్ని క్లోజ్ అయినాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న కేసులు? ఎన్ని పడినాయన్న కేసులు? అప్పుడు ఆ జమానాలు జరిగినాయి. మనం ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా అన్ని తగ్గించుకొని ఒక సిస్టమ్గా మనం ఒక పైసా కమాన్స్తేనే వాల్యూ ఉంటుంది మార్కెట్లో, లేకపోతే లేదు అనేసి పట్టుదలతోటి ఒక్కొక్క మెట్టే కమాంచుకుంటూ వచ్చినాం. అప్పట్లో పోలీసు అన్నలు బాగా చూపించారన్న. 3rd డిగ్రీ ఏమన్నా చూపించారా? బాగా పోలీసులు ఉన్నదా? 3rd డిగ్రీ పెట్టారన్న. అట్లా ఉండదు మనకు, అదే అంత ఉండదు. కేసులు బుక్ చేయడం, జైలు పోవడం అన్నీ జరిగింది అట్లా. అంటే మీరు ఇన్ని కేసులు పెట్టించుకొని ఇంత రౌడీజము అప్పట్లోనే, ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పట్లోనే ఇంత రౌడీజం చేసి ఒక్కొక్కరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు గొడవలకు వస్తూ ఉంటారు. అంటే మీకు చాలా బాధాకరమైన విషయం అంటే ఏం చెప్తారన్న మీరు? బాధాకరం అని ఏం లేదు, అదే కేసులు వేయడం, జైలు పోవడమే బాధాకరం. దాని తర్వాత మనం ఈ జైలు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ తిరిగితే మంచిగా ఉండదు అనేసి కొద్దిగా పైసా కమాన్సే వాల్యూ ఉంటుంది మార్కెట్లో. మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా ఒక ఫ్యామిలీలో ఒక నంబర్ 1 స్థాయిలో పోవాలి. ఏదైనా కృషి ఉంటే మనుషులు ఏదైనా చేయగలుగుతాడు. ఏం లేకపోతే సైలెంట్ ఇంట్లో కూర్చుంటాం, ఏముంటుంది మనకెందుకు అనుకుంటే అది పట్టుదలతోటి అది చేంజ్. అది ఎప్పుడైతే ఈ గొడవలని వదిలేసి పక్క జరినామో అప్పుడు ఒక సిస్టమ్ మంచిగా కామాంచుకుంటూ వచ్చినాం డబ్బులు. అంటే అప్పట్లోనే ఇంత మాస్ ఫాలోయింగ్ మెయింటైన్ చేసిన మీరు, అంటే మామూలుగా ఏంటంటే గర్ల్స్ ఇట్లా అమ్మాయిలు ఆడవాళ్ళందరూ ఏం లైక్ చేస్తారంటే మాస్గా ఉండే వ్యక్తిని, కొంచెం క్లాస్గా ఉండే వ్యక్తిని. మీరు మాస్, క్లాసు మొత్తం 2 కలిపి మిక్స్ కొడుతున్నారు. అంటే మీకు అప్పుడు లవ్ ప్రపోజల్స్ కానీ ఏమన్నా వచ్చినాయా? ఎవరికి లవ్ అనేది చిన్నప్పుడు 10th నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవరికి ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, అందరం మనుషులమే కదా. ఇప్పుడన్నా? ఇప్పుడేం లేదు, అప్పుడు మ్యారేజ్ అయింది. మన్మరాళ్ళు మన్మన్లు ఎంతమంది అన్న ఇప్పుడు? 5 2 మన్మన్లు 3 మన్మరాళ్ళు. పెళ్ళి అయిపోయిందన్న? అట్లా అనుకోరు నన్ను చూస్తే అన్న, అట్లా అనుకోరు అన్న. చూస్తే 3 పాపలది అయింది మ్యారేజ్. ముగ్గురు పాపలకి అయిపోయింది మ్యారేజ్. ఇప్పుడు ఎక్కడన్నా హైదరాబాద్లో సెటిల్? హైదరాబాద్ హాస్టల్లో ఒక ఆమె ఉంటుంది, 2 ఇక్కడనే. అంతా సాఫ్ట్వేర్, మన టచ్ లేదు మన ఫీల్డ్. అంటే మీ కొడుక్కి కూడా ఒక హీరోయిన్తో పెళ్లి కాబోతుంది అనేసి ఒక టాక్ ఉంది. అంటే లవ్లో ఏదైనా ఉన్నారా? కాదు, అంతేం లేదు, కానీ చాలామంది ప్రొడ్యూసర్లు వాళ్ళు వచ్చి అడిగిరు, డైరెక్టర్లు కొద్దిగా చేసి బాగుంటుంది వాడు పోనీకి ఇష్టపడలే. సినీ ఫీల్డ్ హీరోగా చేయమన్నారు, కానీ వాడు ఇష్టం కదన్నా, కోట్లు ఉన్నాయి కదన్నా, ఇయ్యచ్చు కదన్నా, చేస్తారు. వాడు ఇష్టం లేదు, మనం ఏం చేస్తాం? ఇష్టపడితే సినీ ఫీల్డ్లో పంపిస్తుండే. కొంచెం చూసే కూడా మాస్గా ఉంటాడు కదా. మాస్గానే ఉంటాడు, ఇష్టం లేదండి. అంటే ఇంకా కొన్ని రోజుల్లో మీ మీద ఏదన్నా దాడులు జరిగే అవకాశాలు అంత లేదు, హైదరాబాద్లో అంత ధైర్యం అవుతుంది. నిజం చెప్పన్న, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఐటీ రైడ్లు ఇవన్నీ ఆపిస్తున్నారా? అంటే మీ అయింది నాకు ఐటీ రైడ్ ఎప్పుడో అయింది, నాకు 10 years కింద అయింది, ఇప్పుడు కాదు. ఎన్నిసార్లు అయింది? 10 సంవత్సరాల కింద ఒకటేసారి అయింది. ఎంత జరిగింది, కోర్టు పోయినా మళ్ళీ క్లియరెన్స్ తీసుకున్నా. అదే
అంత కట్టడం అన్ని చూపెట్టాం. ఎంత పట్టుకోపోయినా రైట్ ఏం లేదు, ఏముంటది పట్టుకోనికి, ఏం లేదు. ఏమైనా ఉంటే డబ్బులు మనం ఉన్నోళ్ళు ఇట్లా ఓపెన్గా చూపెట్టుకోరు, జాపెట్టుకుంటారు. ఉమ్, ఉన్నోళ్ళు ఎప్పుడు ఇప్పుడు జుబ్లీస్లు ఉంటారు చూడు, 100 కోట్లు 1,00,000 కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ, వాళ్ళు బయట కనబడరు. ఉమ్, మనం ఓపెన్గా గోల్డ్ వేసుకొని తిరిగితే దాన్ని అన్ని ప్రూఫ్ అన్ని అన్నీ ఉంటేనే కదా ఓపెన్ వేసుకొని తిరిగేది. ఉమ్. అంటే అన్న మీరు ఒక హీరోలకి ఇట్లా విలన్లకి ఇట్లా క్యారెక్టర్లకి వీళ్ళకంతా సెటిల్మెంట్లు చేస్తారని నేను విన్నాను. అంటే ఏ హీరోలకు చేసినారన్న సెటిల్మెంట్లు మీరు? హీరోలు అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, ఏమైనా ప్రాబ్లం రాజకీయ నాయకులకు మంచి కూడా మంచి settlement ప్రొడ్యూసర్లు చేసే చాలా అంత మంది పెద్దోళ్ళు కదన్న మీరు. హీరోలు చాలా మంది వస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఆ, ఏమైనా చిన్న ల్యాండ్ ప్రాబ్లం మనకు ఉంటారు కదా స్థలాలు, అవునవును. ఆ లోకల్గా ఎవరైనా సతాన్స్తే నాకు చెప్తే నేను క్లియర్ చేపిస్తాను. అంటే ఎవరికి చేసినారు? ఒకరు ఇద్దరు పేర్లు పేర్లు చెప్తే బాగుండదు. చెప్పండి. కెమెరాలు ఆఫ్ చాలా అన్న పర్లే, కెమెరా ఆఫ్ చేస్తాను. చెప్పండి, నాకు పర్సనల్ గా చెప్పండి అన్న. వద్దులే, మంచిగా ఉండదు, మంచిగా ఉండదు పబ్లిక్లో తెలిస్తే బాల్బి అదే సీక్రెట్ మళ్ళీ మనం ఉంటే సాల్వ్ చేయడం. అన్న ఇప్పుడు ఒక సెటిల్మెంట్కి ఎంత తీసుకుంటారన్న మీరు? అంటే సెటిల్మెంట్ అని కాదు, కేసులు బట్టి ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న కేసులకి వెళ్ళి పెద్ద వరకు ఉంటాయి. హైయెస్ట్ ఓ 5 కోట్లు వచ్చింది అనుకో, ఓ 50 లక్షలు తీసుకుంటాం అట్లా. 50 లక్షలు అట్లా ఏదో లిటికేషన్ దాని ప్రాబ్లం బట్టి. దాని ఏమన్నా ఇప్పుడు కబ్జా మీద వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జరుగుతలేరు 5-6 సంవత్సరాల నుంచి. స్పాట్లో 5-6 నెలల కబ్జాలో ఉన్నాయి జరపాలంటే ఒకటి ఉంటుంది. ఒక సంవత్సరం 10 సంవత్సరాల నుంచి కబ్జాలు ఉండి జరగకపోతే అది ఒక లాగా ఉంటుంది. అంటే మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా యముడి దగ్గరకు పోయినట్టే. అంటే 100%. కేసు అయితే సాల్వ్ అయిపోతుంది. ఎముడి దగ్గర కాదు, మంచి పని చేయండి. అంటే మీరు మంచికి ఉన్నారు, చెడుకి ఉన్నారు, రెండు వైపులా ఉన్నారు. నేను అది అప్రిషియేట్ చేస్తానన్నా. 100% రెండు వైపులా ఉన్నారు మీరు. రెండు వైపులు ఉన్నాం. చెడు ఉంటుంది, అడ్డోది చెడు ఉంటుంది, మంచిగా ఉంటుంది, అదేముండదు. చెడు మంచి రెండు ఉంటాయి. అంటే ఇన్ని సెటిల్మెంట్లు చేస్తా ఇవన్నీ చేస్తా ఉండేటప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి కూడా ఎవరినో ఒక అతన్ని హత్య చేసినట్లు ఒకటి బయట టాక్ అన్నా. అంటే వాళ్ళకి ఏం చెప్తారన్న? ఎందుకు మెసేజ్ ఒకటి కాదు 3-4 అయినాయి, కానీ అప్పుడు ఆ జమానాలో చిన్నప్పుడు అంటే అయినాయి గొడవలు. చిన్నప్పుడు వేరే ఉంటుంది కదా. నిజంగానే చేసినారన్నమాట? చెప్పన్నా. అంటే ఎందుకంటే ఇప్పుడు యూత్కు మెసేజ్ ఏం చేయాలి, మంచిగా కమాంచుకోవాలి, డబ్బులు కమాంచుకోవాలి. ఎవరైనా అనుకుంటే మడలు చేస్తేనే పెద్దగా అవుతారు అన్నట్టు అయిపోతుంది. మీరు యూత్ లో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి పై స్థాయి వరకు తెలిసిన వాళ్ళే, సీఎం దాకా తెలిసిన వాళ్ళే. అంటే మీరు మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు చాలామంది. అంటే ఈ ఇన్స్పిరేషన్ ఎట్లా అంటే చెడు వైపు కాదు, మంచి వైపుగానే. మీరు అప్పట్లో చేసింది నాకు చెప్పండి. అంటే మీరు నిజంగానే హత్య చేసినారు అప్పుడు? జరిగే బాగుండదు, మెసేజ్ బయట అవుతే బాగుంటుంది. అయినా కేసెస్ అయినాయి బాగా. గలాట్లు ఉంటే పేరు ఉంటాయా? ఉంటేనే పేరు వస్తుందా? ఆ జమానాలో జరిగే వాటికి ఓ పేరు అనేది ఎప్పుడు స్టాండర్డ్ ఉంటుంది. కానీ అవి ఎందుకంటే మన యూట్యూబ్ మెసేజ్ అరే ఇట్లా చేస్తేనే ఇట్లా మంచిగా అవుతారా అన్నట్టు అది మెసేజ్ రాంగ్ పోతుంది. అట్లానే ప్రతి ఇంటర్వ్యూలలో నేను అసలు చెప్పను. అంటే ఎవరైనా కష్టపడి సక్సెస్ పొందాలంటే హ్యాపీనెస్గా ఉండి ఇవన్నీ చెడు అనేది పక్క జరిపి మనం ఒక సక్సెస్ పొందాలంటే చాలా కష్టపడాలి. చెడు ఎంతసేపు? ఓ మనిషిని కొట్టాలంటే సెకండ్ చెడు రోడ్ మీద పోతే ఒక మనిషిని కొడితే కథం చెడు. 10 మందిని కొట్టని అరే పలానా మనిషి అమ్మో డేంజర్ పోవద్దు అంటారు. కొట్టినారు అట్లా ఎవరన్నా? అట్లా ఇప్పుడు అసలు అంత మంచి ఎక్కడన్నా ఇక్కడ లోకల్గా అడిగినా పేరు మంచి పేరు. ఎవరైనా ఆపతుంటే ఆదుకోవడం చేయడం, సాయం చేయడం అంతవరకు. ఇది ఎంత ఎక్కడ చేపిస్తారన్న మీరు గోల్డ్? ఇక్కడ హైదరాబాద్ లోనే కొంటారా? బేగం బజార్. ఎక్కడ? బేగం బజార్. ఈ మొన్ననే 2 days అయింది ఉంగరాలు చేంజ్ చేసి. ఏంటన్నా 4, 8 మొత్తం 8 ఉంగరాలు ఒకే రేంజ్ లో ఉంది? ఒకటే రేంజ్. ఎంత ఉంటుంది అన్న? కొత్త మొన్ననే చేయించినది. ఎంత ఉంటుంది అన్న? ఒకటి 100 grams ఉంటుంది. 100 grams. ఇప్పుడు ఎంత 1,30,000. పొద్దునే న్యూస్ చూసిన నేను TV9లో 1,35,000 అయిందండి. ఇప్పుడు గోల్డ్ మైన్ కాబట్టి గోల్డ్ అయితే బాగా ఫాలో అవుతారు న్యూస్లంతా. గోల్డ్ ఏముంటుంది మనకు చెప్తే తెచ్చిచ్చేస్తారు. గోల్డ్ ఇంటికి చేసి ఇంటికి ఇచ్చేస్తారా? అది పైసలు బియ్యలేవి. వాచ్ కూడా గోల్డేనా? కాదు, వాచ్ గోల్డ్ కాదు. మీరు చాలా మందికి పేదవాళ్ళకి కానీ అంటే ఇట్లా ఏం అడిగినా మీరు ఇచ్చేస్తారంట కదా? ఇస్తాం. మ్యారేజ్ దానకర్ణుడు అనేసి ఒక పేరు కూడా ఉంది మీకు బయట. గిఫ్ట్ ఇచ్చిరుగా ఫోటో. ఏది? అది ముందర. ఓకే. సికింద్రాబాద్ ఉంటాడు ఆయన. మీకు దానకర్ణుడు అనే పేరు కూడా ఉంది బయట. అంటే మీరు చాలా మందికి దానాలు చేస్తారు. అంటే నాకు కూడా అది ఇప్పుడు అని కాదు, అది చిన్నప్పటి నుంచి ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు కూడా ఏదైనా దానం, మా ఫాదర్ చేస్తుంటే తర్వాత మేము వచ్చినాం. నాకు కూడా ఏదైనా దానం చేయండి. అది వంశం నుంచి వస్తాయంట కొన్ని పనులు, మనకు సొంతంగా చేసేది కాదు. మా ఫాదర్ చేస్తుంటే దాని తర్వాత మేము. అంటే నాకు కూడా ఏదైనా సాయం కావాలి, నా దానం ఏదైనా చేస్తాను. దానం అంటే ఆదానాలు కాదు, గరీబులకు ఎవరైనా నేను కూడా గరీబ్ వాళ్ళకు వాళ్ళకి ఏం లేని వాళ్ళకు
వాళ్ళకి పుసమెట్టలు చేపించడము ఉమ్. అట్లా ఏమన్నా అట్లా వాళ్ళకు అంటే దానం అంటే ఈ ఓడబడితే అడుగు తీస్తే మన ఇల్లంతా అమ్ముకోవాలి. ఆ, అన్న నేను కూడా అట్లా గరీబ్ ఉండదు వాడిని. కదా, ఆ, సిస్టమ్ ఉంటుంది ఆ. చేసేటప్పుడు. కొన్ని ఎవరికి ఏంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఉన్నోనికి ఈ రోజులలో ఎట్లా అంటే ఉన్నోళ్ళు బి అడుగుతారు ఈ రోజులలో. ఆ, అలా కాకుండా ఇక కష్టం ఉంటే ఆదుకుంటాము. ఆ. ఏమైనా ఇబ్బంది ఉంటే మన ల్యాండ్ అనేది ప్రాబ్లం అయింది, మాకు ఇంట్లో కిరాయి కూర సతాన్సురు అవి ఇవి అంటే ఉమ్. ఆ సుటి అన్న కేసు మీరు కష్టం అంటే ప్రజల్ని ఆదుకుంటారు, అది ఇప్పుడే కాదు. నేను నేను పోయేది అవసరం లేదు, నా పుట్టినప్పటి పేరు నుంచి తింటే నా చూస్తున్నాను. పేరు ఇంటేనే చాలు ఆడ అన్న settle అయిపోతాను. నేను 3వ క్లాస్ నుంచి నేను ఫాలో అవుతాను అన్న. అదే 3వ అంటున్నా. క్లాస్ నుంచి ఉమ్. అంటే ఆ ఏడే కాదు, తెలంగాణలోనే కాదు, ఆంధ్రలో కూడా మీరు సెటిల్మెంట్లు చేస్తారన్న. అందరూ ఇండియా వైజ్ ఉంది పేరు. అన్న నాకు కూడా ఒక సెటిల్మెంట్ ఉందన్న ఆంధ్రాలో. నీకు ఏదైనా సరే కర్నూలు దగ్గర ఆధార్ కార్డు ఉందన్న. ఎక్కడైనా చేపిస్తా, మా బాబాయ్ వాళ్ళది ఒక సెటిల్మెంట్ తీసుకురా ఉందన్న. చేపిస్తాం. చేస్తారా? ఓకే, ఫ్రీగా. 100%. అన్న 10 సంవత్సరాల నుంచి ఉందండి అది. అది ఎవరు నీకు ఎమ్మెల్యే వల్లే ఎన్నిసార్లు- కాలేదన్న. అట్లా ఎన్నో నుంచి ఉన్నాయి, ఎన్నో చేసినాం అట్లా. ఉమ్. నిన్నబ్బి ఒకటి ఉండే ఆ, జరసేపట్లో పాడు చేసినాం అంతే. వాళ్ళు ఇంట్లో దిగిరు, కాల్ చేస్తారు లేరు ఇల్లు, ఆ, పిలిపించి మాట్లాడితే కాల్ చేసి అంతే. చిన్న విషయమే ఖాళీ. ఆ. నేను ఆ, వేడి మిమ్మల్ని అవసరం లేదు. చూస్తేనే భయపడిపోతారు, ఇంక ఇంటికి ఆడ వస్తారన్న. ఇంటికి మీ ఫోటో పేరు చూపిస్తేనే భయపడతా ఉన్నారేడా. పేరు మీద అయిపోతాయి కొన్ని పనులు. ఆ, ఎవరో ల్యాండ్ల మీద నేను చేసుకుని ఆ ల్యాండ్ తెలియదు, నాకు ఏం తెలియదు. అలా పేరు చెప్పి అన్న అగ్రిమెంట్ చేసుకున్నా అనేసి నా పేరు చెప్పి వాడుకుంటారు చాలా మంది ల్యాండ్ల మీద. ఆ. అట్లా మెసేజ్ వచ్చింది బాగా. అంటే చాలా దాకా యువత సలహాలు. కూడా మీకు ఫోన్ కొడితే పని అయిపోతుందని కూడా. అంటే మనిషి ఎట్లుండాలంటే ఒక ఫోన్ కొడితే అక్కడ పని అయిపోవాలా. ఫోన్ అవసరం లేదు, పేరింటే పని అయిపోతుంది. పేరుంటే పని అయిపోతుందా? ఫోన్ పే అవసరం లేదు, ఆ. పేరు చెప్పుకొని చెప్తున్నా కదా అదే. ఒకటి పేరు చేసుకొని ఎన్నో సెటిల్ అయిపోతుంది బయట. ఉమ్. మంచి గురించి, చెడు గురించి అయితే ఎంబడ పిలిపి తిడతా. ఆ. మంచిగా ఉంటాయంటే పర్వాలేదు, ఉమ్. పేరు చెప్పి ఇట్లా కబ్జాలు చేసి అసంటి అయితే ఎంబడ పిలిపించి ఉమ్. తిట్టుతా. అంటే చాలా మంది బోనాలు కానీ ఇక్కడ బోనాలు అనేది చాలా స్పెషల్ అన్న. అవును. ఇక్కడ బోనాలు అంటే ముఖ్యంగా మీరే పార్టిసిపేషన్ ఉంటుంది ఇక్కడ చాలా దాకా. అంటే మీరు ₹1,00,00,000 దాకా ఖర్చు పెడతారన్న ఆ రోజు ఆ బోనాలకి. బోనాలకు ఇన్వైట్ చేస్తాను నన్ను అంతే. నేను మిమ్మల్ని ఇన్వైట్ ఇన్వైట్ చేస్తారు తెలంగాణ వ్యాప్తంగా డైలీ 50 ప్రోగ్రామ్లు ఒక్కొక్క రోజు. అన్నీ అటెండ్ చేయలేము, అంటే బయట 10 మీ అటెండ్ గురించి- చేసుకొని వచ్చేస్తా. బయట మీ గురించి ఏమంటారంటే ఆ బోనాలు వస్తే మొత్తం చిన్న పైల్వాన్ గారిదే ఉంటది. అట్లేమి ఉండదు. బోనాలు అంటే తెలంగాణ వ్యాప్తంగా అయితే మనం ఇన్వైట్ చేసే బోనాలైనా సదర్ అయినా ఉమ్. యాదవ్ సదర్ అయినా అంతా ఫ్రెండ్సే క్లోజ్. లడ్డు అన్న వాళ్ళంతా పిలిస్తే పోతాను కంపల్సరీ. ఉమ్. సిటీలో మొత్తం ఫేమస్ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు సిటీలో. చిన్న సిరిసిల్లమ్మ అన్న వాళ్ళు ఏమన్నా ఇన్వైట్ వీళ్ళంతా చేస్తే నీకు బాగా క్లోజ్ అన్న. ఉమ్. రేవంత్ రెడ్డి గారు ఆ? రేవంత్ రెడ్డి గారు సీఎం ఆ. నేను కలవలే ఇప్పటివరకు. కలవలేదా? మరి కొడుకు పరిచయాలు ఎట్లా చేర్పించారు అంతే. కలవకుండా? మినిస్టర్లు అంతా పరిచయాలు, మినిస్టర్లతో రిలేషన్ మన చుట్టాలే. మీరు ఫోన్ కొడితే పని అయిపోతుంది కదన్న. అవుతుంది అది. ఫోన్ కొడితే ఏం పని అవుతుంది, మినిస్టర్లతో చెప్తారు కదా, మా బయట అయిపోతుంది. ఆ. అన్న ఒక చిన్న పొలిటికల్ doubt తోటి సంబంధం లేదు కానీ పనులు అవుతాయి. ఉమ్. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్న 2001లోనే జాయిన్ అయినా టీఆర్ఎస్ పార్టీ. 2000లోనే జాయిన్. 2001 అప్పుడు నేను పుట్టనే లేదన్న, అప్పుడే పుట్టినా 2001 బయట వచ్చి. జాయిన్ అయినా. ఆ. అప్పుడు ఇటుకే 100 కార్లతోటి తీసుకొచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు. ఉమ్. ఇప్పుడు పద్మవరం సికింద్రాబాద్ ఉంది కదా, ఆయన తీసుకొని జాయిన్ చేయించినప్పుడు ఆ ఉమ్. పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే గుర్తుపడ్డారు అప్పుడు. అన్న పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా యూసఫ్ కూడా కృష్ణనగర్ దగ్గర అవును. సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ వచ్చారు. తోటి ఓపెన్ చేయించిన. కేసీఆర్ కాదా? కేటీఆర్ కేటీఆర్. ఓకే. అంటే కేసీఆర్ తోటి కలిసిన. ఉమ్. కేసీఆర్ తోటి తెలంగాణ భవన్లో ఫస్ట్ జాయినింగ్ అయినా. ఉమ్. అంటే ముందు పార్టీలో మీరు అంత చాలా యాక్టివ్గా ఉంటారు, ఇప్పుడు చాలా దాకా తగ్గిందనేది వార్త కూడా చాలా వినిపిస్తుంది. పోతలేను. తెలంగాణ వచ్చిన తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీలు అనేది అంటే మీకు పర్సనల్ గా కేటీఆర్ గారికి మీకు పర్సనల్ గా గొడవ ఏమన్నా అయిందన్న? గొడవ ఏం లేదు. గొడవ ఏం కాదు. ఏడున్నా మాట్లాడతాం, అట్లేం లేదు. గొడవ ఏం లేదు, మంచిగా. ఇప్పుడు బానే ఉంది. మరి పార్టీ ప్రతిష్టలకు ఇవన్నీ పనులకంతా ఎందుకు పోవట్లేదన్న మీరు? వెళ్తలేను, తెలంగాణ వచ్చింది కానీ వెళ్ళలేదు నేను పార్టీలో. తెలంగాణ వచ్చేంత వరకు ఫైట్ చేసిన. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి భయం అని చెప్పాలంటే. భయపడే మా చరిత్ర లేదు. మరి అందుకే కదా పార్టీతో సంబంధం లేదు కానీ, అంటే నన్ను జాయినింగ్ కమ్మన్నారు కాంగ్రెస్ లో. మెయిన్ నేను ఏ పొలిటికల్ నాకు రాజకీయం వద్దు అనేసి బాబుని పంపించిన. ఇక మన ఇప్పుడు అంతా బానే ఉంది కదన్న. దేదీష్ అని అంటే ఎమ్మెల్యేలో ఉండే దేదీష్ గౌడ్ అని. ఏమన్నా అంటే రా అంటే నేను వస్తే బాగుండదు, నేను ఎప్పుడు చిన్నప్పుడు టీఆర్ఎస్ వేరే నాకు ఇప్పటివరకు ఏ పార్టీ లేదు, అందులోనే ఉంటే బాగుంటుంది. అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళినాడా లేదంటే కాంగ్రెస్ పార్టీ? లేదు, ఇంట్రెస్ట్ ఉండే వెళ్ళి పోతావారంటే పోతా అన్నాడు. యూత్ కాంగ్రెస్ ఇచ్చారు. ఓకే, రైట్. ఇప్పుడు దాకా అయితే మనం పొలిటికల్ గురించి కానీ మీ పర్సనల్ గురించి కానీ మాట్లాడుకున్నాం. నాకన్నా పెద్ద పేరు అంది పార్టీలు అందరూ.
రంజిత్ అన్న వీళ్ళంతా యాడ్ చేస్తారు బాగా. చాలా పొలిటికల్లో బాగా అవుతాడు ఫాస్ట్. ఆ. చూద్దాం ఫ్యూచర్లో ఎమ్మెల్యే పోటీ ఇట్లా చేస్తే మీరు ఖచ్చితంగా నేను చేపిస్తారు కాదు అయితే. బాబును. అదే మీ బాబును ఖచ్చితంగా చేపిస్తారు మీరైతే, డౌట్ లేదు దాంట్లో. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఇచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి చేద్దామనే చూస్తున్నా. ఇప్పుడు ఉమ్. టీఆర్ఎస్ నుంచి ఎక్కడైనా ఇస్తే పోటీ చేద్దాం. టీఆర్ఎస్ Political- నుంచి అన్న ఆ, ఈసారి టీఆర్ఎస్ వస్తుందన్న. చెప్పలేం. పొలిటికల్ అంటే మీరు తెలంగాణలో ఉన్నారు, మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది. అంటే మీకు అనిపించింది ఏంటంటే మంచి మూమెంట్ ఉండే. వాళ్ళ ఫ్యామిలీ గొడవ దిక్కెళ్ళి కొద్దిగా చీలిపోయినట్టు అయిపోయింది పార్టీ అంతా. అది మరి మంచి మూమెంట్, గవర్నమెంట్ వచ్చే మూమెంట్ ఉండే టీఆర్ఎస్. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు సపరేట్ అయిపోయినారన్న. సపరేట్ అయ్యారు కదా, కొత్త పార్టీ పెడతారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధం లేదు, బీఆర్ఎస్ కు సంబంధం లేదు, పక్కా సపరేట్ అయిపోయింది కదా. పక్కానా అన్న? అదే పక్క బల్లాడుతున్నా పక్కన అన్న. 100%. మళ్ళీ ఒక కాలు వచ్చి నాన్న దగ్గరకు వచ్చి నేను చేరుతాను అదంతా పార్టీలో ఏముండదు ఇక. ఆ. కొత్త పార్టీ పెడితే ఇదంతా పొలిటికల్ స్టంట్ లాగా నీకు అనిపించట్లేదు అన్న? పొలిటికల్స్ అంటే ఏం లేదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్. పొలిటికల్ ఏముంటుంది, పొలిటికల్ అంటే బయట గొడవలు పంచాయతీలు ఉంటాయి, కానీ పొలిటికల్ అది ఫ్యామిలీ పంచాయతీ. అక్క వాంటెడ్లీ ఎలగొట్టి చూసిరు కదా, అంత నోటీస్ ఇచ్చారు. వెళ్ళగొట్టలేదన్న, ఆవిడ జైల్లో ఉంటే నాన్నగా వెళ్ళాలి కదన్న ఆవిడ. అందుకే ఆడికెళ్ళి స్టార్ట్ అయింది కదా, ఆ? జైలు కాడికెళ్ళి స్టార్ట్ అయింది ఇది అది గొడవ. నిజంగా ఆ కేసులో అసలు గొడవ అనేది స్టార్టింగ్ అంటే జైలు నుంచి అయింది. ఆ, ఎప్పుడైతే కేసీఆర్ పోలేడో అప్పటిని మనసులో పెట్టుకొని బయటకు వెళ్ళినాక ఇక చేద్దాం ఇలా పని అనేసి ఆ. మనసులో పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చింది. మరి తండ్రి మీద కసి పొలిటికలే ఏంటన్నా? మొత్తం పాతాళం తొక్కేసినట్టే అయిపోయింది పొలిటికల్. మరి తండ్రి మీద కసి ఏంటన్నా? అంటే తండ్రి అంటే బిడ్డ జైలు ఉంటే పోవాలి కదా, చూడాలి కదా. మరి ఎవరు తప్పన్నా అంటే ఏ కేసీఆర్ గారు కేసులో తప్పు కాదా అన్న? కేసీఆర్ ఎట్లా తప్పు అవుతుంది? ఆ? ఏం కేసులో పోయింది మీరు చూడడానికి? అవును, ఉన్న లిక్కర్ ఇప్పుడు కేసులో. ఈయన పోయిండు అనుకో, ఆ. ఉన్నది వాల్యూ పోతుంది, తెలంగాణ తెచ్చిన విలువ ఉండదు. అంటే నిజంగానే తప్పు చేసింది కవిత గారు. 100% చేసింది. ఆ. చెయ్యంది ఒకటి మన సస్పెండ్ అయిపోతారు డిపార్ట్మెంట్. ఇంకా చెయ్యంది ఆవిడే ఒకటి చేసింది. అన్యాయంగా ఎవరిని వేయరు. ఉమ్. 100% చేస్తేనే అది. సస్పెండ్ ఒకటే పార్టీ చేసిందన్న, ఆవిడ ఏకంగా రాజీనామానే చేసినారన్న. అవును, నాకు పార్టీ అవసరం లేదని చెప్పి సొంత కూతురే రాజీనామా చేసిందన్న. సొంత కూతురు చేసింది, మనకు చేయలేదని ఎవరు? ఆ. ఆమె ఎందుకు చేసిందంటే దాన్ని పొలిటికల్గా వేరే కాంగ్రెస్లో ఎదగాలి, మినిస్టర్ ఇస్తారా మరి ఏదో ఆశ చూపెట్టారు. అలాగే పక్క జరగానే వాళ్ళు న్యూట్రల్ అయిపోయారు. ఇప్పుడు పార్టీ silent, పగ్గాలు ఎవరు? ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకోవాల్సింది. ఇప్పుడు పార్టీ పగ్గాలు ఎవరికన్నా? కేటీఆర్ గారికైనా? ఎవరికి ఇచ్చినా కేసీఆర్ ఉన్నంతసేపు అది. ఉమ్. కేసీఆర్ లేకపోతే కష్టం ఇప్పుడు పార్టీ. హ్యాండిల్ చేయగలుగుతారా సీఎం గా ఆయన కేటీఆర్ గారు? అది చెప్పలేం. ఆ. మనకైతే మీ అనుభవం పార్టీయే లేదు. కదన్న, 2000 నుంచి ఉన్నారు, మీకు తెలియదు అన్న? మీకు చాలా ఫ్రెండ్, అత్యంత సన్నిహితుడు. లీడ్ చేయగలుగుతాడు పార్టీ, కానీ ఉమ్. పొలిటికల్గా చెప్పలేం కొన్ని. ఉమ్. పొలిటికల్గా పార్టీ లీడ్ చేయాలంటే చిన్న లీడర్లను అందరిని కలుపుకొని పోతే లీడ్ చేయగలుగుతాం. ఆ. ప్రతి పాత నాయకులను కొత్త వాళ్ళను అందరిని తీసుకొని ముందుకెళ్తేనే. ఉమ్. కానీ మినిస్టర్లను ఎమ్మెల్యేలను వాళ్ళని ఎంబడి పెట్టుకుంటే లీడ్ చేయలేరు పార్టీని ఎవరు. ఆ. కింది స్థాయి నాయకులను అందరిని తీసుకొని ఒక సిస్టమ్గా పోతే పార్టీ లీడ్ చేయగలుగుతారు. ఉమ్. కష్టపడి జెండా మోసి కష్టపడే వాళ్ళు కూడా అదంతా గుర్తించారు పార్టీలో. ఉమ్. అంటే మీకు ఇంకో క్వశ్చన్ అన్న, మీకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఏంటన్న పర్సనల్ ప్రాబ్లం? ఏదైనా Personal పర్సనల్ ఏం గొడవలు ఏమైనా ఏం ఉన్నాయి? లేదు, నాకు పరిచయం. పరిచయం లేదా? నేను ఎప్పుడు మరి ఒక కలవలేదు. ఇంటర్వ్యూలో నేను చూస్తున్నాను ఒక బిట్, అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉన్నారు. తిట్టుడు ఏం లేదు. ఆ. తెలంగాణ ఎవరు తయారు చేసింది లేదు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు ఎందుకు చేసిండు డెవలప్మెంట్? చంద్రబాబు నాయుడు పంచోటకి వెళ్ళి హైటెక్ సిటీ వరకు చేసి అయిపోతుందా తెలంగాణ అన్న, అప్పుడు డెవలప్మెంట్? చంద్రబాబు అసలు హైదరాబాదే తెలియదు కదన్న ఎవరికి. ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు వస్తేనే తెలిసింది కదా. వందల చరిత్ర హైదరాబాద్ అంటే. సైబర్ వందలు. టవర్స్ ఎవరు కట్టినారన్న? వందల చరిత్ర. సైబర్ టవర్స్ వందలు. ఎవరు కట్టినారన్న? ఇవన్నీ ఇది కాదు. అన్న, తెలంగాణ అంటే చార్మినార్ ఒకటి చూస్తే చాలు. గోల్కొండ కొన్ని వందల రాజుల కాలం నుంచి ఏలిన చరిత్ర ఇది. ఉమ్. హైదరాబాద్ అంటే చాలా గొప్ప చరిత్ర ఇది. అవును, ఉందన్న. ఇప్పుడు తెలంగాణ అంత ప్రత్యేకతమైంది అంటే చంద్రబాబు నాయుడు వల్లే కదన్న బయట అందరికీ తెలిసింది. సైబర్ టవర్స్ కట్టి కానీ ఐటీ ఫీల్డ్ కానీ రంగంలో అభివృద్ధి చేసింది ఎవరన్నా చంద్రబాబు నాయుడు కాదా అన్న? అది చేసిండు, కొద్దిగా చేయలేడన్న అన్నము. కొద్దిగా ఏంటంటే అంత ఒకటి రెండు చేస్తే తెలంగాణ డెవలప్ చేసినట్టు కాదు కదా. వందేళ్ల చరిత్ర ఉంది తెలంగాణకు. ఉమ్. ఇప్పుడు కాదు కదా, రాజుల కాలం నుంచి ఉంది చరిత్ర. ఉమ్. రజాకాళ్ళు, దాని తర్వాత ఎంతో మంది పాలించారు తెలంగాణలో. ఉమ్. ఎప్పుడు చూడండి అంతా నువ్వు గోల్కొండ కిల్లా పోయి చూడు, లేకపోతే చార్మినార్ పోయి చూడు. నువ్వు 100 ఏళ్ళ కిందికే నువ్వు ఒకసారి నువ్వు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. ఉమ్. అప్పుడే హైదరాబాద్ అంటే డబుల్ బస్ అని ఉంటుండే. అన్న, అప్పుడు ఏం లేవు కదా. డబుల్ బస్ అప్పుడే ఎక్కడ లేదు. అప్పుడు హైదరాబాద్లో మాత్రమే నడిచింది. అప్పుడు ఆ. ఎవరైనా అనుకోండి మీరు, ఆ, డబుల్ డక్ అప్పుడు అనేది బస్సు ఉండాలి కదన్న. నేను డబుల్ డక్ 2006 లో అప్పుడే అంత ఫేమస్ ఉండే హైదరాబాద్. ఉమ్. ఎవడు తయారు చేసిన తెలంగాణ, ఎవడు చేసి డెవలప్ అయింది ఉండదు. ఉమ్. తెలంగాణలో ఒక చరిత్ర ఉంది దీనికి.
హైదరాబాద్ అంటే చాలా చరిత్ర. మా తాత ముత్తాతల నుంచి హైదరాబాద్, మీరు తాత ముత్తాతల నుంచి హైదరాబాద్. ఏంటన్నా దగ్గరికి మంచి ఫేమస్ ఇక్కడ ఏంటన్నా తెలంగాణలో? గోల్కొండ ఎన్ని చూడ బోలెడు ఉన్నాయి చెప్పుకోవాలి. అంటే తెలంగాణ అంటే తెలంగాణ మెయిన్ అంటే గోల్కొండ, చార్మినారు, ఉమ్. అట్లా కొన్ని ఉన్నాయి చాలా. తెలంగాణ వరంగల్, అంటే వేయిసంబల గుర్తొచ్చేది గుడి, ఏంటన్నా అంటే ఫుడ్ కానీ వేయిసంబల గుడి ఫుడ్ తెలంగాణ. అన్న మా ఆంధ్ర సైడ్ అయితే మా ఇంట్లోనే కూర్చొని నాన్న గాని కొడుకు గాని కూర్చొని తాగరన్న. ఈ తెలంగాణలో ఎట్లా అంటే కల్చర్ ఆంధ్ర సైడ్ తెలంగాణకు చాలా ఫరక్ ఉంటుంది. తెలంగాణలో అంటే మంచిగా ఉండడము, అదర్ పర్సన్ మర్యాద ఇవ్వడం, డబ్బులను ఎక్కువ చూడరు తెలంగాణ. డబ్బులు కమాంచేది పెట్టుకోరు ఎక్కువ. ఇప్పుడు చేంజ్ అయింది, కానీ ఇంతకుముందు వచ్చిన మనిషికి మంచిగా తాగి తినిపించి మంచిగా హ్యాపీగా తినబెట్టి పంపిస్తుండే. అది కొడుకు ముందే తెలంగాణలో అదే ఫేమస్. ఇంటికి వచ్చిన మనిషికి కల్చర్ అది ఎప్పటి నుంచో తెలంగాణ అంటే చాలా మంచి మనుషులు అంటారు చాలా మంది. అదే ఎందుకంటే ప్రతి ఇంటికి పోను ఫస్ట్ నీళ్ళు తీసుకో బిడ్డ అంటారు, అన్నం తిన అంటారు తెలంగాణలో. అవును, చాలా మంది చెప్తారు ఈ విషయం. అట్లా మంచితనం ఎక్కువ ఉంటుంది. అంత డబ్బెంబడి వాడారు తెలంగాణలో. మెయిన్ అది డబ్బెంబడి ఎప్పుడు ఉండదు డబ్బెంబడి. ఇప్పుడు ఆంధ్ర సైడ్ అంటే మొత్తం బిజినెస్లు, రియల్ ఎస్టేటు వచ్చి ఇక్కడంతా హైదరాబాద్లో బాగా కొనడం అమ్మడం, ఎక్కడ డెవలప్మెంట్ వాళ్ళు 10 సంవత్సరాల ముందే గుర్తుపడతారు. ఆంధ్ర నుంచే వచ్చి ఇక్కడ సెటిల్ అదే చెప్తున్నారు, రాజుల్లాగా బతుకుతున్నారంట. ఆంధ్ర సైడ్ ఏంటంటే వాళ్ళు 10 years ముందే గుర్తిస్తారు. తెలంగాణలో అంత నాలెడ్జ్ ఉండకపోతున్నప్పుడు, ఇప్పుడు తెలియవచ్చు చూశారు, అప్పుడు అంత ఉండకపోతుండాలి. చాలా వెనకబడి తరాలు, చాలా వెనకబడి ఉన్నారు అప్పుడు. అట్లా మాకొద్దు, మా తెలంగాణ మాకు కావాలి, ఇవన్నీ వద్దు. ఏ రాష్ట్రం వాళ్ళైనా వచ్చి తెలంగాణలో ఉండొచ్చు, అంతా వెల్కమే, కానీ తెలంగాణ సపరేట్ కావాలని కోరుకోరు. కల్చర్ బాగుంది అన్న తెలంగాణలో. అదే ఆంధ్రాలో మా ఇంట్లో అయితే ఎగిసిగిస్తారు మా ఇంట్లో. అంతే కదా, తెలంగాణ అంటే కల్చర్ బాగుంటుంది. అంటే అభిమానం, అదర్ పర్సన్కి అభిమానం. ప్రతి దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం, అన్నం తినట్టడం బాగా అలవాటు తెలంగాణలో. అభిమానం ఎవరైనా ఉన్నది, తెలియని వాళ్ళు వచ్చినా నీళ్ళు తీసుకోబిడ్డ తినంటారు పెద్ద మనుషులు. ఇప్పుడు అంటే ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్త మధ్యాహ్నం చేంజ్ అయింది. అంతే, ఇప్పుడు చేంజ్ అయింది. మధ్యాహ్నం అప్పటి నుంచి తాగుతారు తెలంగాణ. అప్పట్లో కళ్ళు కదన్న, కళ్ళు మేము గౌడ్స్, కళ్ళు దుకాణాలు మాకు ఉన్నాయి కదా. మీకు చాలా గౌడ్సే, ఫేమస్ కదన్న కళ్ళు. మేము గౌడ్సే. మీరు తాగుతారా? ఎందుకు తాగు, మంచిగా మందు తాగుతారన్న. బార్ పెట్టినాం కూడా తాగడం ఎప్పుడన్నా ఇట్లానే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఎక్కడ ఎక్కువ లేదు, ఎప్పుడన్నా ఒకసారి. అన్న మీ గురించి ఇంకోటి క్లారిటీకి విన్నానన్న బయట. నా ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్సే నాకు చెప్తారు, అరే అంత పెద్ద వ్యక్తి, అంత గోల్డ్ వేసుకున్నాడు, కోట్లాది ఆస్తి, అండ్ సీఎం పిఎంలతో రిలేషన్స్ ఉంటాయని చెప్పి నా ఫ్రెండ్సే చెప్తా ఉంటారు. అంటే మీరు నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇస్తారు, మోసం చేసిన వాళ్ళని ప్రాణం తీస్తారంటారు బయట. అది నిజమా అన్న? అది కరెక్టే. కరెక్టే, ప్రాణం తీయేస్తారు. ప్రాణం తీయమని కొడతారు డైరెక్ట్ కొడతాం, భయం ఏం పట్టను. ఒకళ్ళు కేసు జర పొరపాటు చేస్తే ఊకోను, మంచిగా ఉంటే ఏమన్నా, పొరపాటు చేస్తే మాత్రం ఊకోను, ఎవరైనా డైరెక్ట్ కొట్టేస్తారు. మీలో నాకు నచ్చింది ఇది, చిన్నప్పటి నుంచి నాకు బాగా నచ్చింది ఇది. అంటే మంచిగా ఉంటే మంచిగా చూసుకుంటా, చెడు అయితే కొట్టేస్తా, ఎంబడే కొట్టేస్తా. దాన్ని ఎక్కువ ఆలోచన చేసి తర్వాత కొట్టడం అట్లా ఉండదు. 100 మంది ఉండని కొట్టేసేసుడే. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్ అది. నేను అసలు ఆలోచించా వేరే దాని గురించి. ఎంతమంది ఉంటారన్న మీ ఫ్రెండ్స్ మొత్తం సర్కిల్? నాకు లక్షల మంది ఉంటారు. లక్షల మంది ఉంటారు. లక్షల మంది. మీ కాంటాక్ట్స్ ఎక్కడ దాకా? ఢిల్లీ దాకా ఉన్నాయనుకుంటా కాంటాక్ట్స్. బాంబే, ఢిల్లీ అన్ని, పూణే, బాంబే అంతా మొత్తం చాలా మంది వస్తారు కదా. మొన్న బాంబేకి వెళ్ళి 100 మంది దాకా వచ్చారు. అంతా భోజనాలు ఏర్పాటు చేసి తినేసి అంతా ఉంది. ఇది ఈ గోల్డ్ అంతా కూడా బాంబేలో కానీ యూకేలో కానీ హైదరాబాద్ చేపిస్తా. తక్కువ అంటారు అక్కడ గోల్డ్, కానీ అక్కడ నుంచి ఉండదు, అట్లేముండదు. అంత ఒకటే రేటు. గోల్డ్ అనేది ఎక్కడైనా ఒకటే, తక్కువ ఎక్కువ అన్ని వేస్ట్ మాటలు. కానీ దుబాయ్లో కొద్దిగా తక్కువ ఉంటుంది అంతే, కానీ ఇక్కడైతే మొత్తం ఒకటే. ఉన్నారన్న మనుషులు దుబాయ్లో ఉన్నారు. ఎంత పెట్టి చేయించారన్న గోల్డ్? దుబాయ్ గిబాయ్ అంత ఉన్నారు. మరి ఆ గోల్డ్ ఎంత పెట్టి చేయించారన్న? గోల్డ్ ఇది చైన్ పాతే ఇవి మనం భీమ్ బజార్లోనే అన్న. ఒకసారి అది చూడొచ్చు అన్న, ఒకసారి అది చూస్తానన్న. నేను ఒకసారి కూడా అంత పెద్ద గోల్డ్ పట్టుకోలేదు బాబోయ్. చూసినారా ఇది గోల్డ్? నా నిజంగా గోల్డేనా? అంటే లోపల ఏంటన్నా ఇది? వెంకటేశ్వర స్వామి కిరీటం వేసినట్లు ఈ గోల్డ్ ఏంటన్నా ఇంత పెద్దది ఉంది? నా వేసుకోవచ్చా ఇది? వేసుకో, చాలా మంది వేసుకుంటారు ఈ గోల్డ్ అన్న. ఏ క్యారెట్స్ అన్న? 24 ఇది? 24.
అంతా 24 మనకు చేసేది. మీరు వేసుకున్నది మొత్తం 24 ఉమ్. అన్న, అది కూడా ఇవ్వండి అన్న. ఇది బేగం బజార్లో తీసుకున్నా. నాకు ఇక ఆశ అన్ని ఇస్తే నాకు ఎక్కువైపోతుంది. బోడగా అయిపోతుంది ఒక్కటిసారి. అన్న, నా చైన్ చూడన్న ఎంత చిన్నదో. అంతే. చాలా బాగుందన్న. ఎంత 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 ఉంటుందన్న ఇది? అది అదే 500 గ్రామ్స్. 500 గ్రామ్స్. ఇది 500 గ్రామ్స్. 500 గ్రామ్స్. ఇప్పుడు గ్రామ్ 130 అయిందంటే ఇప్పుడు హిసాబ్ వేసుకో, నేను ఎంత ఇది గ్రామ్ కూడా పెరుగుతోంది కదా. 1 lakh ఉన్నప్పుడు తీసుకునేది. ఆ. బాగుందన్న, చాలా బాగుంది. మీ ఉంగరాలు కడియం ఎంత ఉంటుంది అన్నది? కడేము అదే ఒకటి 40 ఉంటుంది, ఒకటి 35 ఉంటుంది. అది రాజుల కాలంలో వేసుకునే కడియాల్లాగా ఉన్నాయి అవి. అంటే మీ తాతల నుంచి వస్తా ఉన్నాయి అన్న అవి. ఏం మొన్న రీసెంట్ ఇదైతే చేపించి 5 years అయింది. ఇది 2 years 2 years అయింది అన్న. లాస్ట్కి మొత్తానికి గోల్డ్ మ్యాన్ అనే పేరు వచ్చేసింది మీకు. అంటే గోల్డ్ వేసుకుని దానికన్నా పెద్ద పేరు ఉంది గోల్డ్ తర్వాత. ఏం పేరు అన్న? గోల్డ్ అంటే తొందరగా కుస్తీ పైల్వాన్ అని ఫస్ట్ నుంచి ఉంది పేరు. మీరు పైల్వాన్ కదా? కుస్తీ దంగల్నే 20 దంగల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. మీరు చిన్నప్పటి పోటీ నుంచి చేశారా అప్పుడు? పోటీ చేసిన. చిన్నప్పుడు మా ఫాదర్ కుస్తీ పైల్వాన్ ఉండే. చాలా బలం కావాలి కదన్న తనకి. ఇప్పుడు కుస్తీ పైల్వాన్ ఇప్పుడు శంకర్ పైల్వాన్ అని చనిపోయాడు. శంకర్ పైల్వాను, కృష్ణ పైల్వాను, చిన్న సిరిశైలం అన్న, నవీన్ యాదవ్ ఇప్పుడు ఆయన. అవునవును. వీళ్ళంతా మా ఫాదర్కి బాగా చిన్నప్పటి నుంచి నేర్పించారు. వెంకటేష్ సిరిశైలం. ఏ వయసులో నుంచి గూడెం నేర్చుకున్నారు? సీన్ అన్న అని ఏ వయసు? చిన్నప్పటి నుంచి. ఎల్లారెడ్డి కూడా తాలిం ఉండే ఆయన. ఎల్లారెడ్డి పోతుంది దగ్గర అది మాకుండే. దుందిగలు, ఎల్లారెడ్డి కూడా, బోడబండ, చిన్న సిరిశైలం అన్న ఇంటి పక్కకు ఉంది తాలిం. దుందిగల్ హైదరాబాద్లో చాలా తాలిమ్స్ ఉన్నాయి, 20 తాలిమ్స్ ఉన్నాయి. దుందిగల్ వరకు అఫీస్పేట్ల, మియాపూర్ల అట్లా అన్ని తాలిమ్స్ ఉండే. మా చిన్నప్పటి మా ఫాదర్ కుస్తీపైలో ఉండే. బాగా సిటీలో మ్యాక్సిమం ఇప్పుడు చాలా మంది నేర్చుకున్న వాళ్ళే మా ఫాదర్. మెడల్స్ కూడా సాధించారు. మెడల్స్ అప్పుడు ఆ కాలంలో మెడల్స్ తక్కువ అప్పట్లో. ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్లో బి కొట్లాడుతుండే. జాబ్లు వచ్చినాయి, గవర్నమెంట్ జాబ్లు. మా తాలిం నుంచి జాబులు బి వచ్చినాయి, గవర్నమెంట్ జాబ్లు. గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి. ఇప్పుడు సేమ్ స్పోర్ట్స్లో ఇట్లా ఎట్లా కబడ్డీ, క్రికెట్, ఇది అట్లా దంగల్ అంటే అది. ఇప్పుడు అబ్బాయికి కూడా ట్రైనింగ్ ఇచ్చారన్న. ఇప్పుడు అన్న కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ కొద్దిగా చేంజ్ అయింది. ఇప్పుడు మా అన్న కొడుకు ఇట్లా కుస్తీలు కొట్లాడి ఫుట్బాల్ ప్లేయర్ బాబు. అంటే మీరు ఒకరేనా అన్నదమ్ముళ్ళు? ఎవరు? ఇద్దరమే. ఇద్దరమే. ఇంకొక అన్న ఏం చేస్తారన్న? కలుపు సిస్టరా మీకు? ఓన్ సిస్టర్? 2 sisters, ఇద్దరు. ఇద్దరు సిస్టర్. ఇప్పుడు సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్ కదన్న? ఫుల్ సెటిల్డ్. ఒక అన్న ఓపెన్గా చెప్పన్న, నాకు ఒకటి నా ఇంకా నమ్మబుద్ధి కాలేదన్న. ఓపెన్గా చెప్పు, మనసు మీద ఒట్టేసుకొని చెప్పు. నిజంగా మీకు 100 కోట్లు లేవా అన్న ఆస్తి? నిజం చెప్పన్న. 100 కన్నా పైనే ఉంటదిలే. అంటే పైసలు లేవు కానీ ఆస్తులు ఉండొచ్చు. ఆస్తులు 100 కోట్లు. ఎన్ని కోట్లు విలువ చేసే ఆస్తులు అన్నవి? ఇసుటే 2 ఇళ్ళు ఉన్నాయి అంతే. ఇంకా ఇల్లులు కావన్నా? అంతే. ఆస్తులు భూములు అన్న? భూములు ఏం లేదు. మాడతోట అనేది ఒక 10 acres తీసుకున్నది. అదొకటే ఉంది, ఇంకేం లేదు అంతే. ఫామ్ హౌస్ లాగా అది అన్న. ఎవరు రారులే అన్న, చెప్పండి. ఫామ్ హౌస్ లాగా ఓపెన్ చెప్తున్నా, భయం మీద ఇంటర్వ్యూలో చెప్పేస్తున్నా. అన్ని క్లియర్గా అన్ని కట్టేసి క్లియర్గా ఉంటుంది. ఏం ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఓపెన్గా. ఇంట్లో ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చింది, రెంటల్ ఎంత వచ్చినాయి, ఒక 10 లక్షలు రెంటల్ వచ్చింది అనుకో, అట్లా ఖర్చు ఎంత అంత తీసి మిగతా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అంటే చాలా ఇల్లులు ఉన్నట్టు కూడా నేను విన్నానన్న. అంటే అదే షూటింగ్ ఇదొకటి ఇంకొకటి ఒకటే కాదు కూడా. కృష్ణనగర్ ఇల్లులు అయితే ఉన్నాయి, రెంటల్కి ఇచ్చున్నారు. అన్ని రెంటల్ మొత్తం 10 లక్షలు వస్తుందన్న? వస్తాయి. 10 లక్షలు అంటే ఎన్ని ఇల్లులు అన్నా? ఎంత పెద్ద ఇల్లు? 3 చెప్తున్నా కదా, ఎక్కువ లేవు. 3 ఇల్లు. 3 ఇల్లులు ఎంత పెద్ద అయితే అయి ఉండాలన్నా 10 లక్షలు రావాలంటే? కృష్ణనగర్ అంటే రెంటే తక్కువ ఉంటాయి, అక్కడ చాలా రెంట్లు ఉంటాయి, తెలుసు కదా. నేను కూడా ఉన్నా అన్న కృష్ణనగర్లో, నేను కూడా రెంటల్ ఫుల్ ఉంటాయి. ఇదేనన్నా లాస్ట్ ఆస్తులు? అంతే ఉన్నది ఓపెన్గా చూపెడతాం. భయం మీద ఉన్నాయి. ట్యాక్స్ అన్ని క్లియర్ కట్టేస్తాం. ఎంత రెంట్ వస్తుంది, దానిపైన ఎంత ట్యాక్స్. మీకేం ఇబ్బంది అన్న? మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఒక ఫోన్ కొడితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమన్నా రైడ్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇక్కడ నుంచి అక్కడికి తరలిస్తారు, అంతే కదండి. అట్లా ఏముండదు, తరలిచ్చేది మనం. సినిమా పైసలు ఉన్న వాళ్ళకంట ఆశలు ఎక్కువ ఉన్నాడు. పైసలు లేని వాళ్ళకి హ్యాపీగా, ఒక సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. నాకు ఎక్కువ, నాకు ఆశ ఎక్కువ. మనం ఇప్పటివరకు ఇంత హ్యాపీగా ఉన్నామంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఇంత హ్యాపీనెస్ ఉన్నాడంటేనే ఏ టెన్షన్ లేదు. మీలాగా డబ్బులు ఇంకా వేసుకోవాలని ట్రై చేస్తే ఇక అది ప్రాబ్లం. హాస్పిటల్కే పెట్టుకోవాలి అట్లా ఉంటాం. అవును కాదు, ఇదైతే నిజం. హాస్పిటల్ జీవితంలో 2 చోట్లకి వెళ్ళకూడదు అంటారు, ఒకటి హాస్పిటల్కి, ఒకటి జైలుకి. మీరైతే ఒక దానికైతే వెళ్ళొచ్చేసారు, ఇంకో దానికి ఎప్పుడు వెళ్తారో అనేది వెయిటింగ్. ఆల్రెడీ ఒక హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయన్నా? ఏం లేదు, ఇప్పటి వరకు హాస్పిటల్కి పోయింది లేదు అసలు. హాస్పిటల్ మనం, నేను ఫీవర్ వచ్చినా పోను హాస్పిటల్.
డాక్టర్లే ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి అసలు అవసరం లేదు, ఎక్సర్సైజ్ బాడీ మన ఎవరు చిన్నప్పటి నుంచి. వస్తారన్న భయపడతారు, డాక్టర్లు రావాలన్నా భయపడతారన్న. చిన్నప్పటి నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసినాము బాగా. అప్పుడు ఇప్పుడు ఎక్సర్సైజ్ వేస్ట్. ఆ ఎక్సర్సైజ్ చిన్నప్పుడు ఎక్సర్సైజ్ వేరు. అప్పుడు దాని బయటకు కాలు కొట్టడం 500 కొడుతుండే అప్పుడు. ఇప్పుడు అంటే అప్పట్లో. అన్ని మిషన్లు అయినాయి. ఆ పౌడర్ ఏమో తింటూరు బాడీ తయారు చేయడానికి. అవన్నీ ఇప్పుడు 4 రోజులు చేయకపోతే దిగిపోతుంది. మనం ఇప్పుడు 55 ఏళ్ళు వచ్చిన ఎట్లున్నాం, మంచిగా ఉన్నాం. అన్న నాకు నిజంగానే చాలా గర్వంగా ఉంటుంది. మీరు ఈ స్థాయికి వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను ప్రౌడ్గా కూడా చెప్తాను. నా ఫ్రెండ్స్ అడిగినా నేను చెప్తాను, ప్రౌడ్గా చెప్తాను వాళ్ళందరికీ. ఆయన చాలా బాగుంటాడు, హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉంటాడు, దర్జా లైఫ్, రోజు బిందాస్ లైఫ్, అది ఇదని నేను చెప్తాను కదా. మామూలుగా అనుకునేది అయితే యూత్లో ఇదే. మీరు 10th క్లాసే చదివినానని మీరు చెప్తున్నారు. అంటే 10th క్లాస్ చదివి ఇంత బంగారం సంపాదించి ఈ స్థాయికి వచ్చి ఇంత క్రెడిబిలిటీతో పని చేసుకుంటా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. అంటే నేను డిప్లొమా చేసి బీకామ్ చేసి ఇప్పుడు నేనేంటన్నా ఎక్కడ ఉన్నాను. మరి అదే కదా నేను చెప్పేది. ఎప్పుడైనా ఏదైనా పట్టుదల ఉంటే నువ్వు ఛానల్ పెట్టుకోవాలని ట్రై చేయాలి. మనం సొంతంగా కృషి ఉంటే మనుషులు ఎంతో పాతకాలంలో అయింది ఇది. మనం ఇప్పుడు చెప్పుడు కాదు. ఏదైనా పట్టుదల సక్సెస్ చేయాలనుకుంటే చాలా కృషి ఉండాలి, చాలా పట్టుదల ఉండాలి, నిద్ర తక్కువ ఉండాలి. 4 hours నిద్ర ఉండాలి. 4 hours అంతే. మీరు ఏ 4-5 టైం గంటలు పడుకుంటారన్న నైట్? నేను అంతే 4-5 గంటలే. 4 hours 5 hours అంతే. అంతే, ఇంకెప్పుడు పడుకోరు. ఫుడ్ ఏంటి, ఏం ఫుడ్ తీసుకుంటారు? నాకు వచ్చే వరకు నైట్ 1 అవుతుంది. మార్నింగ్ లేస్తాను నేను 5 o'clock. 1 దాడుతుంది వచ్చే వరకు. ఫుడ్ జొన్న రొట్టె నైట్ పూట రోజు ఎప్పుడన్నా. ప్రతిరోజు? జొన్న రొట్టె కంటిన్యూ కాదు, ఎప్పుడన్నా జొన్న రొట్టె. అప్పుడు రైస్ తినరా అన్న మీరు? రైస్ తింటాను. మధ్యాహ్నం రైస్, నైట్ పూట జొన్న రొట్టె. పొద్దున మార్నింగ్ టిఫిన్ చేస్తా, అందరు చేసినట్టే. టీ కాఫీ అన్ని తాగుతారు. అన్నీ మరి ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మేము టీ అది కాఫీ భగవంతుడి అలా మనం చూసింది తప్పు కాదు. నీ మనసు మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటాడు. మనసు లోపల అనేది నీట్గా ఉండాలి. నీయత్తు ఈ స్లోగన్ బాగుంది, నీట్గా ఉంటే హ్యాపీనెస్ అప్పుడే సక్సెస్. మంచి మనసు ఉంటే భగవంతుడు ఆటోమేటిక్గా నీకు కలిగిస్తాడు. లాస్ట్కి పెళ్లి విషయంకి వచ్చేసరికి అన్నకి పెళ్లి ఎప్పుడు అనేది లాస్ట్ చూస్తున్నాం. చేస్తే ఎండాకాలం లవ్ లో ఉంటాడంట కదా. 4 years ఇలా ఏమో మనకు తెలియదు, కానీ తొందరగానే చేయాలని చూస్తున్నాం. అంటే ఈ సంవత్సరంలో అయిపోతుందా? అయిపోతుంది. 4 ఆల్రెడీ చూసినాం. దా కమ్ కమ్ సింబు దా. ఎవరన్నా? మనోడా మొన్ననే ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చారు. మీ డాటర్ అబ్బాయి మొన్ననే వచ్చారు. 5 days అయింది వచ్చి. అలవాటు అయిందన్న ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చి సెట్ అయినాడా? అవుతారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వెళ్తారు. రోజు బయట తీసుకెళ్ళడము, ఆ అబ్బాయికి నచ్చినట్టు అదంతా నాకు ఏడు ఉంటుంది, నాకు కుదరదు కదా. వాళ్ళు తిరుగుతారు వాళ్ళ పిల్లలు. ఎంతమంది అన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు మీకు? 4 ఉంటారు. 4 ఉంటారు. కింద 2, పైన 2 చేస్తారు. 24/7 ఇక్కడే ఉంటారు, బయట ఉంటారు. మనం ఇచ్చిన రూమ్ లోనే ఉంటారు. 4 numbers. ఎన్ని కార్లు ఉన్నాయన్న ఇప్పుడు మొత్తం? అదే ఉన్నాయి 4 కార్లే. ఇక్కడ కాదన్న, ఇక్కడ 4 అన్న. మరి ఇంకో బయట అన్న? బయట ఏం లేదు, అవే ఉన్నాయి ఇంటి ముందు ఉన్నాయి అవే. అన్న దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయన్న? అన్న దగ్గర 2 ఉంటాయి. 2 మొత్తం 6. అన్న వేరు నేను వేరు కదా. నావి 4, అన్నయ్య 2. మనకు సంబంధం లేదు. మొత్తం 10 కార్లనే మెయింటైన్ చేస్తుంటారు మీరు. నేను చాలా వీడియోలో చూసినాను అన్న. పోతే ఒక ర్యాలీ లాగా పోతా ఉంటారు. ఎవరిదన్నా కార్లని మీది కదా అన్న? మనే ఒక 10-15 అన్న ఉంటాయి కార్లు అయితే. 10 ఉంటాయండి. ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు వేరే కార్లు వస్తాయి బట్టి, వచ్చినప్పుడు అది కంటిన్యూ అవుతాయి. అవి నావి కాదు, నా ఒరిజినల్ అంటే అవే బయటకు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు వస్తారు కదా. మనం ఫంక్షన్ 2 కార్లు వెళ్తే ఇంకో 4 కార్లు పెట్టారు, అట్లా వస్తుంటాయి కార్లు. సాంబా సినిమాలో పోయినట్ట. సాంబా సినిమాలో ఒక 100 కార్లు అట్లే లైన్ గా పోతా ఉంటాయి కదా. ఆ రేంజ్ ఉందన్న నిజంగా? ఆ రేంజ్ మీకు ఉంది అనుకుంటున్నా? ఉంటే హ్యాపీ కదా. మీరు అనుకుంటున్నారు ఉందని? ఉంటే హ్యాపీనే, ఉంటే ఎందుకు లేనిదే వస్తారా? ఎవరైనా మనకు ఇన్ని 100 ఫంక్షన్లు, ఒక మినిస్టర్ రావు, ఎమ్మెల్యేకి రావు. హైదరాబాద్ అంతా ఎందుకు వస్తాయి అన్ని ఫంక్షన్లు? ఒక్కో రోజు 20-30 పెళ్లిళ్ళు ఉంటాయి. అన్ని పెళ్లిళ్ళకి అటెండ్ అవుతారు? అన్ని కుదరదు కదా. ఇట్లా సేమ్ టైం ఉంటాయి, 11-12 గంటల లోపల మ్యారేజ్లు. 10 అటెండ్ అవుతాం, వచ్చేస్తాం. వాళ్ళు ఫీల్ అవరా మరి? ఇక వేరే డిన్నర్ కొన్ని అటెండ్ అవుతాం, అంటే డివైడ్ చేస్తాం. కొన్ని డిన్నర్ పోదామని, కొన్ని పెళ్లికి, అట్లా డివైడ్. మీకు శత్రువులు లేరా అన్న? చాలా మంది శత్రువులు లేని జీవితం బోరు. మళ్ళీ ఎప్పుడు శత్రువులు ఉంటేనే అటాక్స్ ఏం చేయలేదన్న మిమ్మల్ని? అవుతుంటే మామూలు అవుతుంటే మనం రివర్స్ కొట్టడం అది జరుగుతూనే ఉంటాయి. ఒక 5-10 మంది వచ్చి అటాక్ ఏమైనా చేసుకున్నారని ఎప్పుడన్నా? వస్తాయి మామూలుగా అయినాయి, చాలా గొడవలు అవుతాయి.
గొడవలు అయినాయి మస్తు. దేని గురించి అన్న? గోపీనాథ్ ఎమ్మెల్యే తోటి పోయింది తెలంగాణ భవన్లో. ఎవరితో? ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోయింది కదా జూబ్లీస్ ఎమ్మెల్యే. అవును, ఆయన తోటి గొడవ అయింది తెలంగాణ భవన్లో. కొట్టుకు కామన్, అది మామూలు గొడవలు అయినాయి. మళ్ళీ అలా చాలా పెద్ద ఇష్యూ అయింది న్యూస్ లో ఇట్లా. అవునవును చూసాను. మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతుంది. కమరూస్ కాలే నేను పోలేను. చాలా ఇంటర్వ్యూలలో ఇచ్చిన కదా నేను. కేటీఆర్ వచ్చి ఆపినండి అప్పుడు, వద్దు మంచిగా ఉండదు భవన్లో. అట్లా గొడవలు అయితే కామన్. పడనోళ్ళు అందరు పడనోళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎంతో మంది గొడవలు అవుతాయి, అదే మామూలు లేదు. ఈసారి ఆంధ్రాకి వచ్చేటప్పుడు మరి జాగ్రత్తగా రావాలైతే. అంత గోల్డ్ వేసుకొస్తే ఆంధ్ర సైడ్ రౌడీలంతా నా ఫ్రెండ్స్. ఎవరు ఆంధ్రాలో రౌడీలా? వంగవీటి రంగా వీళ్ళంతా మొత్తం నా పేరు చిన్న వాళ్ళంతా చాలా మంది విజయవాడ ఫేమస్. విజయవాడ గుంటూరు అక్కడ ఉన్నోళ్ళు నంబర్ 1 స్థాయిలు ఉన్నోళ్ళు ఫ్రెండ్స్. అంతకన్నా అక్కడ ఇవ్వలేడు. మనకి మంచి మంచి ఫ్రెండ్స్ అక్కడ. ఫోన్లో ఎప్పుడు కాంట్రాక్ట్ పనులు ఉంటే అక్కడ ఫోన్ చేస్తే అక్కడ అయిపోతాయి పనులు. భయం లేదైతే ఆంధ్రాకి? భయం ఎందుకు, మేము పెద్ద రౌడీలే మన ఫ్రెండ్స్, ఇంకా భయం ఎందుకు? అంటే ఇక్కడ ఆంధ్ర విజయవాడలో ఎవరు ఫేమస్, ఎక్కువ ఫేమస్ ఎవరు? విజయవాడలోనా? వంగవీటి నెహ్రూ లేదు, వీలే కదా ఫస్ట్ ఒక పుట్టుకతోటి వాళ్ళ ఒక కాందంతో రౌడీజం మొత్తం. మరి వాళ్ళే మనకు ఫ్రీ ఉన్నప్పుడు ఇక వేరేలతో ఏం పని మనకు? అంతే కదా, మనకేం భయం ఉంటుంది చెప్పు. అవునులే, ఏరియా పోయినప్పుడు ఇప్పుడు కేరళ పోయినాం, కేరళలో 10 మర్డర్లు చేసిండు, ఆయన్నే ఇన్వైట్ చేసిండు, రూమ్ బుక్ చేసిండు, పోయినాం కేరళ. వాళ్ళతోనే కదన్న మీకు కాంటాక్ట్స్ ఉండేది అంతే కదా. హైదరాబాద్ రౌడీలో మనం అంటే ఆంధ్ర అక్కడ రౌడీలను మీరు ఒప్పుకుంటారు డైరెక్ట్ గా? 100% డైరెక్ట్ గా ఒప్పుకుంటారు. రౌడీలను స్టేట్మెంట్ ఇస్తారు? ఇస్తారు. అప్పుడు చేసినాయి కదా అప్పుడు. ఇప్పుడు రౌడీలను డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు? 100%. మరి చెప్పండి, రౌడీ అప్పుడు చేసినాము, ఇప్పుడు కాదు. అప్పుడు చేసినాయి, ఇప్పుడు కాదు అన్న. అంటే మీరు ఇందాక అన్నారు యువతకి మంచి మెసేజ్ ఇవ్వాలని మీరు అన్నారు. మేము చేసిన తప్పు యూత్ చేయొద్దు. రౌడీజం చేసి బాధలు పడి జైలు పండు తిరిగి ఇవన్నీ యూత్ చెయ్యొద్దు అని మెసేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు స్ట్రాంగ్ అదైతే ముద్ర పడిపోతుంది కదా మాకు ఎప్పటికీ. రౌడీలు అనేది ఎప్పుడు ముద్రనే అది. చిన్నప్పుడు చెయ్యి, నువ్వు ఎప్పుడన్నా కేసులు చేసినప్పుడు నువ్వు అంతే. ఇప్పుడు ఒక్కటి కూడా లేదన్న కేసు? ఇప్పుడు లేవు అన్ని. ఎట్లా అన్ని కేసులు ఎట్లా కొట్టేస్తారన్న? మీరు కేటీఆర్ తో కేసీఆర్ తో అంత సన్నిహితం. కోట్ల కొట్టేసి కేసులు అన్ని చేయలేడు, కోట్లనే కొట్టేసి. సపోర్ట్ ఉండింది కదా, బీఆర్ఎస్ సపోర్ట్, కేసీఆర్ సపోర్ట్ ఉండడం వల్లనే మీకు కేసులు కొట్టేసినారు, నిజమేనా అన్న? అట్లా ఉండదు. సపోర్ట్లు కోట్లలో పని, సపోర్ట్లు కీపోర్ట్లు, పొలిటికల్ వేరు, కోట్లు వేరు, ఇవన్నీ పని కోట్లలో. ఇప్పటికీ మా ఆంధ్రాలో సీఎం అయినా లోడాలి, పిఎం అయినా లోడాలి, మేజిస్ట్రేట్ ముందర లోడాలి పోయి. అంత ఎవరిది పొలిటికల్ కు నీకు దీనికి టచ్ ఉండదు. మీరు పెద్ద వ్యక్తి కాబట్టి కేసులు కొట్టేసినారు అంతే. పెద్ద వ్యక్తి కాదు, క్లియర్ ఉండేవాడికి కొట్టేసారు. నిరూపణ లేదు, వాళ్ళు చూసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, గొడవలు అయినప్పుడు కొట్టేయవలసిందే. ప్రూఫ్ కావాలి కోర్టుకు అనేది. నువ్వు చంపినప్పుడు చూసినావా, తెలియదు మేము చూడలేమంటే కొట్టేస్తారు అంతే కోర్టులో. క్లియర్ ఇది మేజిస్ట్రేట్ ముందల ప్రూఫ్ కావాలి. అలా ఏమి చూడరు. నువ్వు చంపినవు 10 మందిని అంటే నీకు ప్రూఫ్ అడుగుతాడు మేజిస్ట్రేట్. ఏముంది ఈయన చంపినట్టు, మీకు ఏముంది చూపెట్టు. ఆడ మాకు తెలియదు ఎవరు చేసారు అంటే కథం కొట్టేసినట్టు కేసు. ఎవరన్నా ఒకళ్ళు వచ్చి నేను చూసిన కళ్ళారా ఈయననే చంపిండు, ఈయననే చేసిండు అని పర్ఫెక్ట్గా చెప్తే అప్పుడు నీకు సజా పడుతుంది. ఇప్పుడైతే మంచిగా ఉంది, కేసులు ఏం లేవు, అంత హ్యాపీ లైఫ్. హ్యాపీ, సంతోషం అన్న. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న.